నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. మిగిలిన గ్రామాల్లో ప్రతి 3వ శనివారం మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. ఇక వన మహోత్సవంలో భాగంగా ఖాళీ ప్రదేశాల్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో, రోడ్ల పక్కన తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తప్పకుండా ఉంటుందని తెలిపారు. ఇక మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. చెట్లు మానవాళి మనుగడకు దోహదపడతాయని, కావున ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఏపీఓ వినోద్, అలాగే ఏపీఎం సునీత, ఇన్ఛార్జ్ ఎంపీఓ భాస్కర్, అన్ని గ్రామాల సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మనం ఈరోజు ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీసు, ఫారెస్ట్ ఆఫీసు పక్కన గల సైట్లో 1050 మొక్కలు ఒకటే రోజు మనం నాటబోతున్నాం. అందులో భాగంగా మన వివిధ శాఖల సిబ్బంది, ఈజీఎస్, ఐకేపీ, మండల పరిషత్ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమము విజయవంతం చేయబోతున్నాం. అట్లాగే మనకు 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కింద ప్రతిరోజు గ్రామంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మనం ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మన దర్పల్లి మండలంలో 48,700 మొక్కలు నాటడం జరిగింది. మేజర్ గ్రామ పంచాయతీలు దర్పల్లి, దుబ్బ, కొనాజిపేట్, రామడుగు ఇలాంటి గ్రామ పంచాయతీలు 3,000 నుంచి 3,500 నాటడం జరిగింది. చిన్న గ్రామాలలో 500 నుంచి 1000 మొక్కలు నాటించడం జరిగింది. అందరికీ నమస్కారము. ఈ పచ్చదనము స్వచ్ఛదనము అనే కార్యక్రమంలో ప్రతి విలేజ్లో మా ఎస్హెచ్జి మెంబర్స్తో హోమ్ స్టెడ్ అనేది పెట్టియడం జరుగుతుంది. మళ్ళీ ఎవరైతే ఆర్ఆర్ మొక్కలు, పండ్ల మొక్కలు ఇంటి దగ్గర పెట్టి వాటిని కాపాడడం కూడా వారికి బాధ్యత కూడా మేము అప్పచెప్పడం జరిగింది. ప్రతి విలేజ్ ఇప్పటి వరకు ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అన్ని గ్రామ పంచాయతీలలో స్పెషల్ ఆఫీసర్ సారు, మేము, ఎంపీడీఓ సారు, ఏపీఓ